చేతులెత్తి చితక్కొట్టు కారవేసి దంచి కొట్టు చీకట్లో దీపమెంటే సెల్లమ్మారా ఆకలేస్తే అన్నమెంటే అక్కోనూరా అన్నవచ్చే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నవచ్చే ఆశ వచ్చే అమ్మసాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా చీకట్లో జారిపోదా అన్నవచ్చే ఆశ వచ్చే. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన అందరి అభిమాన నాయకుడు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే గౌరవ నాదెళ్ల మనోహర్ గారికి స్వాగతం పలుకుతూ, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులకు, వివిధ చైర్మన్లకు, ఎక్స్ మినిస్టర్లకు, ఎక్స్ ఎమ్మెల్యేలకు, వివిధ హోదాలో ఉన్న పైన ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇక్కడికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి గౌరవ జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇప్పుడు సోదరులు రమేష్ గారు మాట్లాడతారు. రమేష్ గారు, రామారావు ఇచ్చట విచ్చేసిన సేనకు, వేదిక మీద ఉన్న సేనాధిపతులకు, మనందరి గుండెల్లో ఉన్న జనసేనానికి హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది అడిగేవారండి, వై పవన్ కళ్యాణ్ ఈజ్ సో స్పెషల్ ఫర్ యూ అని. మనందరికి తెలుసు, చరిత్రలో ఇద్దరున్నారు, సుభాష్ చంద్రబోస్ అని ఉన్నారు, బిన్ లాడెన్ ఉన్నాడు. వీరిద్దరు కూడా ఒక సమూహాన్ని ప్రభావితం చేశారు. అయితే ఇద్దరు కూడా ప్రాణత్యాగం చేయమని చెప్పారు. అయితే ఒకరు విముక్తి కోసం ప్రభావితం చేస్తే, ఇంకొకరు వినాశనం కోసం